హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఐపీఎల్ గురించి ఆల్రెడీ ఇంట్రొడక్టరీ వీడియోస్ మాట్లాడేసుకుందాం. సో ఇంకా 10 టీంలు ఉన్నాయి. 10 టీంల గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అన్ని టీమ్స్లో మొట్టమొదటిగా మాట్లాడే టీం బేసికలీ ఐ ఫెల్ట్ మొత్తం అంతా ఆక్షన్ అయిపోయిన తర్వాత లుక్డ్ ఎ వెరీ సాలిడ్ టీమ్. కాస్త వీళ్ళు ఆ కాంబినేషన్ తొందరగా క్రాక్ చేశారంటే మైట్ గో ఆల్ ది డిస్టెన్స్ అనిపిస్తుంది. సో లెట్స్ టాక్ అబౌట్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆఫ్టర్ ది ఆక్షన్ చూస్తే కనుక యూ లుక్ ఎట్ దర్ బౌలింగ్, ఓన్లీ బౌలింగ్ మాత్రమే చూడండి. మిచెల్ స్టార్, దుష్మంత చమీరా, కైల్ జేమిసన్, లుంగి ఎంగిడి, నటరాజన్, ఆ తర్వాత మీకు ముఖేష్, అండ్ దెన్ యూ హ్యావ్ మీకు కుల్దీప్ యాదవ్ తర్వాత మీకు ఇంకా బౌలింగ్ ఆప్షన్స్ ఇంకా వెతుక్కొని చూసుకోవాలి. ఏంటంటే ఆల్రౌండర్స్ లిస్ట్లోకి వెళ్తే విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్, ఆకిబ్ నబీదారిని తెచ్చుకున్నారు వాళ్ళు అవసరం అనుకుంటే కనుక. సో అసలు వేరే లెవెల్ సెటప్పే ఉంది వాళ్ళ దగ్గర. అండ్ వాళ్ళ బ్యాటింగ్ ఒకసారి లుక్ చేస్తే బెన్ డకెట్, పాతుమ్ నిసంక, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, ఆ తర్వాత మీకు ఇండియన్ కోరే చూసుకుంటే కనుక కేఎల్ రాహుల్, అభిషేక్ పొరేల్, పృథ్వీ షా. అసలు ఈ సెటప్ చూస్తే కనుక వామ్మో అనిపిస్తుంది. ఎస్, ఒక ముంబై ఇండియన్స్కి ఉన్నట్టుగా ఒక స్ట్రాంగ్ ఇండియన్ కోరో లేదా సిఎస్కేకి ఉన్నట్టుగానే స్ట్రాంగ్ ఇండియన్ బ్యాటింగ్ లైనప్ కనిపించట్లేదు, కానీ దే హ్యావ్ గాట్ రైట్ ఆస్పెక్ట్స్, ఆ రైట్ పొజిషన్స్కి రైట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఒకటే ఏంటి అంటే కానీ దే హ్యావ్ టు జీరో ఇన్ ఆన్ వాళ్ళ రోల్స్. లాస్ట్ టైం కేఎల్ రాహుల్ నెంబర్ 4లో ఆడాడు, నెంబర్ 3లో ఆడాడు, ఓపెన్ చేశాడు. సో పైకి కిందకి వెళ్తూ వచ్చాడు. దే స్టార్టెడ్ ఆఫ్ విత్ ఫాఫ్ అండ్ జేక్ ఫ్రేజర్ మెక్కర్. తో ఫాఫ్కి ఇంజరీ అయింది, జేక్ ఫ్రేజర్ మెక్కర్ని పైకి పక్క పంపించేశారు. ఆ తర్వాత మీకు దెన్ దే థాట్ అభిషేక్ పొరేల్, కరుణ్ నాయర్, ఇట్లా రకరకాల ఆప్షన్స్ అనేవి టెస్టింగ్లు చేస్తూ వచ్చారు. నౌ దే టు ఫిగర్ అవుట్ ఏం జరుగుతుంది. నితీష్ రాణా కూడా వాళ్ళ దగ్గర ఉన్నాడు, ట్రేడ్ కూడా జరిగిపోయింది. సో ఇంత అద్భుతమైన టీం ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర కనిపిస్తుంది. ఆల్ దే నీడ్ టు డూ ఇస్ టు ఫిగర్ అవుట్ అ ప్రాపర్ ప్లేయింగ్ 12. ఆ ఫిగర్ అవుట్ ప్రాపర్ ప్లేయింగ్ 12లో ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే కనుక మీ 4 ఫారెన్ ఆప్షన్స్ ఎవరు. ఇంత 8 మంది ఫారెన్ లిస్ట్లో మీకు ఎంగిడి, కైల్ జేమిసన్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, ఈ నలుగురిలో అక్కడ ఇద్దరిని పెట్టుకోవాలి. ఆ తర్వాత డకెట్, పాతుమ్ నిసంక, స్టబ్స్, మిల్లర్లో ఇద్దరిని పెట్టుకోవాలి. సో అక్కడ నలుగురిలో ఇద్దరిని, ఇక్కడ నలుగురిలో ఇద్దరిని పెట్టుకుంటే కనుక టీమ్ లుక్స్ గుడ్. యాజ్ ఆఫ్ నౌ ఇఫ్ ఫిట్, ఫైన్, హేల్ అండ్ హెల్దీ. బౌలింగ్లో వచ్చే 2 ఇమ్మీడియట్ ఆప్షన్స్ ఆర్ మిచెల్ స్టార్క్ అండ్ లుంగి ఎంగిడి. అంతే కదా, లుంగి ఎంగిడి కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇండియాలో చాలా బాగా మన వరల్డ్ కప్లో బాగా బౌలింగ్ చేశాడు, అంతకుముందు బాగా బౌలింగ్ చేశాడు. స్లోవర్ వన్స్తో బాగా ఇబ్బంది పెడుతున్నాడు. పవర్ ప్లేలో వేయగలడు, మిడిల్ ఓవర్స్లో వేయగలడు, డెత్లో వేయగలడు. అండ్ స్టార్క్ ఈస్ ఫుల్లీ ఫ్రెష్, పెద్దగా ఆడింది ఏమీ లేదు, మంచి రెస్ట్ అయితే దొరికింది తనకి. సో స్టార్క్ అండ్ ఎంగిడి ప్రాబబ్లీ వాళ్ళ 4 ఫారినర్స్ లిస్ట్లో 2 ఫారినర్స్ బౌలింగ్లో వాళ్ళు అయిపోతారు. బ్యాటింగ్కి వచ్చేసరికి దే హావ్ టు ఫిగర్ అవుట్. ఎందుకంటే డకెట్ గట్టి కొట్టగలడు, నిసంక మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ స్టబ్స్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ అండ్ మిల్లర్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ ఆర్ వెరీ వెరీ కీ. సో ఒకవేళ కనుక ఇక్కడ ఈ బ్యాటింగ్లో 2 ఫారెన్ ఆప్షన్స్ని లాక్ఇన్ చేయడానికి దే హావ్ టు ఫిక్స్ ద పొజిషన్ ఆఫ్ కేఎల్ రాహుల్. ఏడ ఆడతాడు రాహుల్? ఐడియలీ స్పీకింగ్ ఈ షుడ్ ప్లే ఓపెనింగ్. లాస్ట్ టైం సరే మిడిల్ ఆర్డర్లో ఆడదాం అనుకున్నాడు. ఈ వాంటెడ్ టు మేక్ ఏ కమ్ బ్యాక్ ఇన్ టు ద T20 స్క్వాడ్. ఏమైనా మిడిల్ ఆర్డర్లో ఏమైనా పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. బట్ ఐ డోంట్ థింక్ ఇంకా మిడిల్ ఆర్డర్ హోప్స్, T20 హోప్స్ కేఎల్ రాహుల్ ఉండకూడదు. హీ షుడ్ కమ్ ఇన్ ఎ పొజిషన్ వేర్ హీ ఎంజాయ్స్ బ్యాటింగ్ అండ్ వేర్ హీ కెన్ స్కోర్ మెనీ రన్స్. సో నాకు తెలిసినంత వరకు ఐపీఎల్లో ఇఫ్ యూ కెన్ ఓపెన్ ద బ్యాటింగ్ చాలా పెద్ద వాల్యూ యాడ్ అవుతుంది. ఒకే ఒక ఇష్యూ ఏంటంటే కనుక ఇప్పుడు వన్డే ఫార్మాట్లో అతను మిడిల్లో ఆడుతున్నాడు కాబట్టి నేను మిడిల్లో ఆడతాను అన్నాడంటే కనుక టీమ్ బ్యాలెన్స్ కాస్త ఇబ్బందికి గురవచ్చు. ఎందుకు అతను మిడిల్లో ఆడతానంటే ఓపెనర్స్ ఎవరు ఇప్పుడు మీరు ఫిక్స్ చేసుకోవాలి. పృథ్వీ షాని, అభిషేక్ పొరేల్ని ఫిక్స్ చేసుకొని నితీష్ రాణాని 1 డౌన్ పంపించుకొని 2 డౌన్ కేఎల్ రాహుల్ని పంపించి ఆ తర్వాత స్టబ్స్, అక్షర్ పటేల్, మిల్లర్ ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి. అదే కేఎల్ రాహుల్ టాప్లో కూర్చున్నాడంటే యూ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ కేఎల్ రాహుల్ ఆర్ అభిషేక్ పొరేల్, కేఎల్ రాహుల్ ఆర్ పృథ్వీ షా. ఆ తర్వాత మీకు 1 డౌన్లో మీకు కరుణ్ నాయర్ గారు, నితీష్ రాణా గారు ఉన్నారు. ఆ తర్వాత మీకు హాయిగా ట్రిస్టన్ స్టబ్స్ at 4, అక్షర్ పటేల్ at 5, డేవిడ్ మిల్లర్ at 6, అశుతోష్ at 7, ఆకిబ్ నబీదార్ at 8. మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆకిబ్ నబీ కాదు, విప్రజ్ నిగమ్, ఇన్ని ఆప్షన్స్ వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో నాకు తెలిసినంత వరకు కేఎల్ అట్ ది టాప్ మేక్స్ మోర్ సెన్స్. నిజంగా కేఎల్ అట్ ది టాప్ మేక్స్ మోర్ సెన్స్. అండ్ దాని నుంచి ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉండాలి. ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్ ఇఫ్ దే ఆస్ నితీష్ రాణా టు ఆల్సో ఓపెన్. లేదంటే కనుక నితీష్ రాణా కాకపోతే కరుణ్ నాయర్ ఆడుతుంటే కేఎల్ అండ్ కరుణ్ కెన్ జస్ట్ ఓపెన్. ఒకవేళ కన్నా సరైన కాంబినేషన్ కుదరాలి వాళ్ళకి, ఇఫ్ దే వాంట్ ద డెప్త్ ఇన్ బ్యాటింగ్ అండ్ ఇన్ బౌలింగ్ అనుకుంటే. సో కేఎల్ అట్ ద టాప్ ఉన్నాడు అంటే కనుక మీకు స్టబ్స్ అండ్ అలాగే మిల్లర్ కూడా వస్తారు మిడిల్ ఆర్డర్లోకి. సో స్టబ్స్ అండ్ మిల్లర్ ఇన్ ద మిడిల్ ఆర్డర్, స్టార్క్ అండ్ ఎంగిడి కింద మొత్తం కొంచెం పురోటియా టీంలాగా కనిపిస్తుంది ఇది.
సో మీరు స్టబ్స్, మిల్లర్, ఎంగిడి ముగ్గురు సౌత్ ఆఫ్రికన్ ఫారినర్స్ అని ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ 11 దట్ దే కెన్ లైన్ అప్ ఇన్. లేదు మాకు కొంచెం ఓపెనింగ్లో నేను కొంచెం బెటర్ ఆప్షన్స్ కావాలి, సాలిడ్ ఆప్షన్స్ కావాలి అనుకుంటే కనుక వాళ్ళకి డకెట్ ఉన్నాడు, పాతం నిశంక కూడా ఉన్నాడు. వన్ ఆఫ్ మిల్లర్ ఆర్ స్టబ్స్ విల్ ప్లే. సో వన్ ఆఫ్ మిల్లర్ ఆర్ స్టబ్స్ అనేది బికమ్స్ ఎ క్రూషియల్ కాల్ వాళ్ళకి. సో ఇటువంటి కాల్స్ వాళ్ళు తీసుకోవాలి. బట్ ఇఫ్ దే గెట్ ఇన్, ఇఫ్ దే కెన్ లాక్ ఇన్ ఎ స్ట్రాంగ్ టీమ్, దే ఆర్ గోయింగ్ మచ్ వే ఫార్వర్డ్. లోవర్ మిడిల్ ఆర్డర్కి వచ్చేసరికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి బాస్ వాళ్ళకి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. రిజ్వీ ఉన్నాడు, అశుతోష్ శర్మ ఉన్నాడు, విప్రజ్ నిగమ్ ఉన్నాడు, హాకిబ్ నబీదార్ ఉన్నాడు. తర్వాత మీకు అభిషేక్ పోరల్ ఆడాలంటే అక్కడ కూడా ఆడగలడు, పైన కూడా ఆడగలడు. సో ఇన్ని లోవర్ మిడిల్ ఆర్డర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ అవన్నీ ఇండియన్ ఆప్షన్స్, ఆల్ ఆఫ్ దోస్ ఆర్ ఇండియన్ ఆప్షన్స్. సో ఈ రీతిలో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కావాలనుకుంటే మస్తు మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు, అంతేమంది రైట్ హ్యాండర్లు కూడా ఉన్నారు. మీ పవర్ ప్లే బౌలింగ్ గురించి ఆలోచించుకోవాలి అంటే కనుక మీకు స్టార్క్ స్టార్ట్ చేస్తాడు, తర్వాత ఎంగిడి ఒక ఓవర్ వేస్తాడు, మీకు నటరాజన్ కానీ ముఖేష్ కానీ ఉంటే వాళ్ళు వేస్తారు, అక్షర్ పటేల్ వేస్తాడు పవర్ ప్లేలో. పవర్ ప్లేలో మీకు 4 బౌలర్లు ఉన్నారు, వాళ్ళు 6 ఓవర్లు వేస్తారు, అందులోనూ పెద్ద ప్రాబ్లం లేదు. తర్వాత మిడిల్ ఓవర్స్కి వచ్చేసరికి మీ దగ్గర కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, మీ దగ్గర విప్రజ్ నిగమ్ ఉన్నాడు. సో మీ దగ్గర ఒక లెగ్ స్పిన్నర్ ఉన్నాడు, ఒక గూగ్లీ స్పిన్నర్ ఉన్నాడు. మీరు నిజంగానే హాకిబ్ నబీదార్ని కొంచెం ట్రై చేసి అతన్ని ట్రాక్ చేద్దాం అనుకుంటే కానీ హీ కెన్ ఆల్సో స్టార్ట్ ఆఫ్ ఇమీడియట్లీ. సో ఇన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి వాళ్ళ దగ్గర. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే కనుక వాళ్ళు నటరాజన్ వాళ్ళతో పెట్టుకోకుండా డైరెక్ట్గా హాకిబ్ నబీదార్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఆ ఆప్షన్ కూడా ఓపెన్గా ఉంది. ఎందుకంటే మీకు 7లో అశుతోష్, 8లో మీకు ఇక్కడ మనవాడి పేరేంటి విప్రజ్ నిగమ్ ఆడారంటే, 9లో స్టార్క్, 10లో కుల్దీప్ యాదవ్, 11లో ఎంగిడి, 11లో హాకిబ్ నబీదార్, ఆర్ ఇంకొంచెం ముందే హాకిబ్ నబీదార్ స్టార్ కన్నా ముందు అండ్ ఎంగిడి. సో ఆ బ్యాటింగ్ డెప్త్ కూడా అంతే సాలిడ్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇంత డెప్త్ ఉంది, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దాని ఇంత ఆప్షన్స్, ఇన్ని డెప్త్ పెట్టుకుని వాళ్ళు చేయాల్సిందల్లా ఒకటే, దట్ దే షుడ్ నాట్ మేక్ సిల్లీ డెసిషన్స్. వాళ్ళ దగ్గర గో టు బౌలర్స్ ఉన్నారు, యార్కర్లు వేసే బౌలర్లు, మ్యాచ్ని ఫినిష్ చేయగలిగే బౌలర్లు ఉన్నారు. అక్కడ అనవసరంగా మీరు ఒక గ్యాంబుల్ ఓవర్లో ఆఫ్ స్పిన్నర్లతో వాళ్ళతో వెళ్తే ఏం చేయాల్సిన పని లేదు. పవర్ ప్లేలో అక్షర్ పటేల్ హిమ్సెల్ఫ్ కెన్ బౌల్ 2 overs, 2 వెరీ గుడ్ ఓవర్స్ బౌలింగ్ చేయగలడు. మీకు ఒక లెగ్ స్పిన్నర్, ఒక రిస్ట్ స్పిన్నర్, 2 చైనామెన్ బౌలర్లు ఉన్నారు. మిడిల్ ఓవర్స్ ఎవరైనా అటాక్ చేయడానికి వెళ్తుంటే వాళ్ళతో మీరు వికెట్లు తీయచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ ఉండగా దే షుడ్ నాట్ ఎక్స్పెరిమెంట్, దే షుడ్ ఓన్లీ ఫిక్స్ ద రైట్ స్క్వాడ్. సో నా దృష్టిలో ఐ థింక్ ఇఫ్ నితీష్ ఈజ్ రెడీ టు ఓపెన్, దాన్ని ఇంకా అంతకన్నా వాళ్ళకి సెటప్ అనేది స్ట్రాంగ్గా కుదరదు. లేదా పృథ్వీ షా ఓపెన్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే పృథ్వీ షా అండ్ కేఎల్ రాహుల్ ఓపెన్, నితీష్ అట్ 1 down, నితీష్ ఆర్ కరుణ్ అట్ 1 down. ఆ తర్వాత 2 downలో ట్రిస్టన్ స్టబ్స్, 3 downలో అక్షర్ పటేల్, 4 downలో డేవిడ్ మిల్లర్, 5 downలో మీకు అశుతోష్, 6 down విప్రజ్ నిగమ్, 7 down యూ కెన్ హ్యావ్ హాకిబ్ నబీదార్, 8 down మిచెల్ స్టార్క్, 9 down కుల్దీప్ యాదవ్. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా లుంగిసాని ఎంగిడి. ఇప్పుడు బ్యాకప్స్ చూద్దాం. ఒకవేళ స్టార్క్ ఈజ్ నాట్ దేర్, యూ హ్యావ్ కైల్ జేమిసన్, యూ హ్యావ్ దుష్మంత చమీరా కమింగ్ ఇన్, ఆ ఆప్షన్స్ ఉన్నాయి. సరే మీ దగ్గర మిల్లర్ సరిగా ఆడట్లేదు, యూ కెన్ యాక్చువల్లీ హ్యావ్ మీరు స్టబ్స్ని పెట్టుకొని పైన ఒకవేళ ఓపెన్ చేయించుకొని, యూ కెన్ 1 downలో ప్రాబ్లమ్ మీరు డకెట్నో లేకపోతే కనుక పాతం నిజంగానో ఓపెన్ చేయించి యూ కెన్ పుల్ డౌన్ ట్రిగర్ దేర్. సో ఇలాంటి ఆప్షన్స్ కూడా మీ దగ్గర చాలా కనిపిస్తున్నాయి. సాహిల్ పరాక్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ. సమీర్ రిజ్వీని తీసుకొని రావచ్చు మిడిల్ ఆర్డర్లో, టాప్లో అక్కడిని లేపేసి అక్కడ మీరు ఒక ఫారినర్ని పెట్టుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఐ థింక్ విత్ దిస్ ప్లేయింగ్ 12, ఒకవేళ ఈ ప్లేయింగ్ 12 బాగా ఫిట్ అయిపోయి పర్ఫెక్ట్గా ఉంది. లాస్ట్ టైం వాళ్ళకి 5 మ్యాచ్లు గెలిచారు, ఓపెనింగ్ కాంబినేషన్ అటు ఇటు అవుతూ వచ్చిన 5 మ్యాచ్లు గెలిచారు. బాల్ చేంజ్ రూల్ వల్ల ఎప్పుడైతే శాంట్నర్, కరుణ్ నాయర్ అవుట్ చేశాడు, అక్కడి నుంచి వరుస ఓటములు. ఆ తర్వాత దే జస్ట్ లాస్ట్ దేర్ వే అండ్ అక్కడి నుంచి చాలా మ్యాచ్లు కోల్పోయారు. మామూలుగా స్లిప్ అయిపోలేదు వాళ్ళు. బట్ ఈసారి దే లుక్ గుడ్. అండ్ నన్ను అడిగితే దే విల్ బీ వన్ ఆఫ్ ది టాప్ 4 అనిపిస్తుంది ప్రస్తుతానికి ఢిల్లీ క్యాపిటల్స్. మీరు అనుకుంటున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ గురించి చెప్పండి.